హారిక ఊరికే ఫోన్ చేస్తుంది. ఇప్పుడేం చేయాలి? నిజం చెప్పేస్తే నో, ఇలా చేస్తే నేను అనుభవిస్తున్న నరకం తను అనుభవించాలి. దానికన్నా ఏదో ఒక అబద్ధం చెప్పడం బెటర్. హరి, బయలుదేరారా? లేదు హరి, నేను నిన్నటి నుంచి నీ దగ్గర నిజాన్ని దాచాను. ఇప్పుడు నీకు ఆ విషయం చెప్పకూడదని అనుకున్నాను, కానీ ఇంకా నీకు అబద్ధాలు చెప్పలేకే అసలు విషయం చెప్పేస్తున్నాను. అసలు ఏమైందండి? నిన్నంతా అదోలా ఉన్నారు. ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో నిజం అబద్ధం అంటున్నారు. అసలు రాత్రి ఇంటికి ఎందుకు రాలేదో చెప్పండి. నేను ట్రీట్మెంట్ చేస్తున్నానని చెప్పింది వేరే ఎవరికో కాదు, టెడ్డీకే. టెడ్డీకా? టెడ్డీకి ఏమైందండి? ఇప్పుడు అది ఎక్కడుంది? ముంబైలో. ముంబైలోనా? అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు? టెడ్డీకి అంత సీరియస్ గా ఉంటే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? నేను వెంటనే ముంబై వచ్చేస్తున్నాను. ఎక్కడున్నారు చెప్పండి. హరి, నేను చెప్పేది విను. ఇంక నేనేం వినను. వెంటనే పాపం చూడాల్సిందే. దాని కొంట్లో బాలేకపోతే ఎంతసేపు దాచిపెట్టారు? నిజం తెలిసిన తర్వాత ఇంక నేను వెయిట్ చేయను. హారిక, నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను నీకు చెప్పలేదు. నేను చెప్పేది కూల్గా విను. పాపకు ప్రాబ్లం ఏం లేదు. ఏమీ లేకపోతే రాత్రంతా అది ఎక్కడో ఎందుకుంటుంది? అంత దూరం ఎందుకు తీసుకెళ్లారు? ఇదిగో, నువ్వు ఇలా కంగారు పడతావని నీకు చెప్పలేదు. దానికి ప్రాబ్లం ఏం లేదంటే వినిపించుకోవేంటి? రోజు దానికి ఇన్సులిన్ ఇవ్వాలి కదా. ఆ అవసరం లేకుండా కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. దానికోసమే పాపం తీసుకొచ్చాను. ఆ ట్రీట్మెంట్కి ముందు టెడ్డీకి చాలా టెస్టులు చేయాలి. అప్పుడు అది చాలా స్ట్రెయిన్ అవుతుంది. అది చూసి నేనే తట్టుకోలేకపోతున్నాను. అంత కష్టంగా ఉంటుందా? కష్టమే కానీ మరీ అంత కష్టమేం కాదు. కానీ చిన్నపిల్ల కదా, దానికి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళు చెప్పినట్టే చేయాలి. దాని క్షేమం కోసం కష్టమైనా నేను వాళ్ళు చెప్పిన వాటికి ఒప్పుకోవాలి. ఇవన్నీ నువ్వు చేయలేవు హారిక, అందుకే నీకు చెప్పలేదు. జస్ట్ 2 days ఓపిక పడితే నేను పాపం తీసుకొచ్చేస్తాను. 2 days? ఇంకా ఎక్కువ పడుతున్నావు అని డౌట్. అంతగా మరీ లేట్ అయితే అప్పుడు నువ్వు వద్దుగాని హరి. జాగ్రత్త హరి, మేమిద్దరం లేకుండా నువ్వు ఉండలేవని తెలుసు. అయినా తప్పదు. ఇదంటే అదే, ఏది మన చేతుల్లో ఉండదు. దానికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. దాంతోపాటు బెస్ట్ విషెస్ కూడా చెప్పండి. చెప్తాను. వీలుంటే టెడ్డీ చేత ఫోన్ చేపిస్తాను. జాగ్రత్త. బాయ్. బాయ్. అదే నువ్వు చెప్పినట్టు ఏర్పాటు చేసిన టెంపుల్. అన్నీ కరెక్ట్గానే చేశాను. వాడికి కనిపించకుండా నువ్వు పాపని ఎక్కడ ఎలా చూపిస్తావో నీ ఇష్టం. అవన్నీ నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. అది ఎంత సంతోషంగా ఉంటే నువ్వు అన్ని ఏర్పాట్లు చేసినట్టు. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు రాజశేఖరం, దేవస్థానం ఈవోని. ఈయన ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు.
ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసు అర్చద అర్చందపుత్రగా ఉరవరణ దృష్మాచదార్చద శ్రీరస్తు శుభమస్తు సర్వమంగళాని భవంతు. సార్ మీరు చెప్పినట్టే ఏర్పాట్లు చేశాం. మామూలుగా అయితే ఈ రోజు చాలా మంది కళ్యాణం జరిపించడానికి వస్తారు. మీరు భార్యతో కలిసి వస్తుండడం వల్ల మీకు ఇబ్బంది కలగకూడదని స్వామివారి కళ్యాణం అయ్యే వరకు వేరే వాళ్ళని అనుమతించట్లేదు సార్. థ్యాంక్ యూ. అదేంటి సార్, ఈ టెంపుల్కి మీరు రావటమే మాకు చాలా సంతోషం సార్. రండి సార్. వెళ్దాం పద. ఆగండి, కళ్యాణానికి కావాల్సినవన్నీ తీసుకోవాలి కదా. అవసరం లేదమ్మా, అయ్యవారు ఫోన్ చేసి చెప్పగానే అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు దయచేయండి. రండమ్మా. ఓం దత్ సంయోరా వృణేమః. అమ్మా, స్వామివారికి నమస్కారం చేసుకోండి అమ్మా. అమ్మా, ప్రదక్షిణాలు చేద్దాం పదండి. హ్మ్. ఓం దత్ సంయోరా వృణేమః గాతుం యజ్ఞాయ. యజ్ఞపదయ దైవీ స్వస్తిరస్తు స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వన్యజాతుషలం ఉన్నోస్తపద సంచతుష్పద. ఓం శాంతి శాంతి శాంతి. భవతు సహనౌ భునక్తు. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బాగున్నావమ్మా? బాగున్నానండి. పాపకి ఎలా ఉంది? చిన్న ఆపరేషన్ చేయించడానికి ముంబై తీసుకువెళ్లారు. అందుకే దాని పేరు మీద అర్చన చేయించడానికి వచ్చాను. మంచి సమయానికి వచ్చావమ్మా. ఈ రోజు పర్వదినం. ఎవరో దంపతులు కళ్యాణం జరిపిస్తున్నారు. ఆ కుంకుమ తీసుకుని పాపకు పెట్టు. వెళ్ళొస్తానమ్మా. మ్మ్. అయ్యా, ఈ దండలు స్వామివారికి అలంకరించినవి. వీటిని మీరు మార్చుకుంటే 10 కాలాల పాటు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. శ్రీనివాస అనుగ్రహ సిద్ధిరస్తు. దండలు తీసుకుంటే చాలు కదా, మార్చుకోవాలా? అయ్యో, అలా అనకూడదు బాబు. దీని ప్రత్యేకత దానికే ఉంటుంది. కళ్యాణం జరిపించిన భార్యాభర్తలు విధిగా మాలలు మార్చుకునే ఆచారం అనాదిగా వస్తూ ఉన్నది. అలాగే మీరు చెప్పినట్టే దండలు మార్చుకుంటాం. తిరగండి. ఏమండి, మీరు వేయండి. నువ్వు రాధని గుడికి తీసుకెళ్తే నేను నీ కూతురు తీసుకొచ్చి నీకు చూపిస్తాను. లేదంటే దాన్ని శ్మశానానికి తీసుకెళ్తాను.
త్వరగా వెయ్యండి. నన్ను క్షమించు స్వామి. శతంజీవో శరదో వర్ధమాన నిత్యవినినవో భవతి శతమితి శత సంవత్సరం. అమ్మా, ఇలాగే వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని రండి. పంతులు గారు, మా పాప ఆరోగ్యం బాలేదు. కళ్యాణం జరిపించిన కుంకుమ పెడితే మంచిదని తెలిసి వచ్చాను. అయ్యా, ఇంతటితో కళ్యాణోత్సవం పరిపూర్ణం. అయ్యా, మీకోసం మరొక కార్యక్రమం ఏర్పాటై ఉన్నది. అక్కడికి వెళదాం పదండి. ప్రసాదాలు అవి చివర్లో పంపిస్తాను, కానివ్వండి. అలాగే. అమ్మా, ఈ రోజున ముత్తైదువులకు పసుపు కుంకుమలు బట్టలు కానుకగా ఇచ్చి వాళ్ల చేత బొట్టు పెండించుకొని దీవెనలు అందుకుంటే ఆ సౌభాగ్యవతి నిండా నూరేళ్లు చల్లగా ఉంటుందని ఈ దేవస్థానంలో నమ్మకం. అందుకే అయ్యగారు ఈ ఏర్పాటు చేశారు. పాప, మీ డాడీని చూపిస్తాను రా అమ్మా. దా, జాగ్రత్త. ఓకే. కిషోర్ రాజా, ఈ దొంగాట నాకు బాగా నచ్చింది. హలో డాక్టర్, పాప కోసం భలే వెతుకుతున్నావు. ఈ మజా నాకు చాలా నచ్చింది. ముందు పాపం చూపించు. చూపిస్తా. చూపించే ముందు కండిషన్లు ఏంటో తెలుసుగా. పాపను మాత్రమే చూడాలనుకుంటే నీకు పాపే కనిపిస్తుంది, దానికి నువ్వు కూడా కనిపిస్తావు. అలా కాకుండా పాపతో పాటు నన్ను చూడాలనుకుంటే నువ్వు నీ పాపనే కాదు, ఇది ఈ లోకాన్నే చూడదు. నో, నాకు కావాల్సిన పాప మాత్రం. అది ఎక్కడుందో చెప్పు. టెంపుల్ వెనక్కిరా, చూసి వెళ్దుగా. అయ్యా,
అక్కడ మండపంలో ఇల్లాలు మీ దంపతులు ఇస్తే గానీ వాయనం తీసుకోనని గొడవ చేస్తోంది. అందుకే అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. నేను కాసేపట్లో వస్తాను. అయ్యా, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు, రండి. ఊరుకో, నువ్వన్నీ ఇలాగే చెప్తావు. రా. అదెక్కడున్నా క్షేమంగా ఉండేటట్లు చూడు తండ్రి. ఏమండి, ఇద్దరం కలిసిస్తేనే మంచిదంట. ఏమండి, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ముత్తైదువులకి పసుపు కుంకుమలతో వాయినాలిస్తున్నారు. మీరు వెళ్ళి అందుకోండి, మీకు మంచి జరుగుతుంది. మంత్రులు గారు, కార్యక్రమం మొత్తం అయ్యేంత వరకు నేను ఉండాలా? అక్కరలేదు. సంకల్పపూర్వకంగా ఏ కార్యక్రమం చేపట్టినా తర్వాత అందులో ఏ ఒక్కరు కార్యక్రమం నిర్వహించినా కూడా ఫలితం ఇద్దరికీ అందుతుంది. అలాగైతే నువ్వు కానిచ్చే. నేను వెళ్ళి ప్రసాదాలు, అమ్మవారి చీర, వాటి సంగతి చూస్తాను. అలాగేనండి. దీర్ఘ సుమంగళి భవ. నాకు మనసుకి నచ్చిన విధంగా దీర్ఘ సుమంగళి భవ అని మీరే దీవించారు. ఆడదానికి అన్నిటికన్నా ఇదే ముఖ్యం కదా. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసాడండి. సార్, ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. మీరేంటి అలా ఉన్నారు? అదేం లేదు. డాడీని చూపిస్తానని చెప్పాను, వాటి బ్యాడ్ లక్. మమ్మీని చూపించాను కదా, నెక్స్ట్ టైం బెటర్ లక్ టు యువర్ డాడీ. స్వామి, పాపని చూసి 2 రోజులైంది. పాపకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయి అది నవ్వుతూ తిరిగి వచ్చేలా దీవించు స్వామి. పోలీసుడు ఇక్కడికి వచ్చాడంటే బయట లేడు, లోపల లేడు. రమ్మని ఫోన్ ఎందుకు చేశాడు?